చంద్రబాబు నాయుడు గారికి ప్రతిరోజు అబద్ధాలు ఆడటం అలవాటు. ఆయనకు మునిశాపం ఉంది. ఆయనకి నిజం చెప్తే తలకాయ వేయి ముక్కలైద్ది అనేది మునిశాపం ఉందని చెప్పి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అనేవాళ్ళు. అది నిజమేనేమో అనిపిస్తుంది. ఇక్కడ చూస్తే మన జిఎస్డిపి బేస్ అంట, ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి అంటే అద్భుతంగా ఉందంట. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఈ 18 నెలల కాలంలో 18 నెలల కష్టపడ్డాడంట, అల్లాడిపోయాడంట. ఈ 18 నెలలు అల్లాడిపోయి ఆంధ్రప్రదేశ్ అంటే దూసుకెళ్ళేటట్టు చేశాడంట. దేంటో దూసుకుపోతుంది చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపిలో దూసుకుపోవట్ల 18 నెలల కాలంలో 2,61,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 3,32,000 కోట్లు అప్పు చేస్తే మీరు 18 నెలల కాలంలోనే 78% అప్పులు చేసేసి గంటకి 20 కోట్లు, రోజుకి 480 కోట్ల అప్పుతో రాష్ట్రం దూసుకుపోతుంది. ఈ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అవినీతిలో ఈ దేశంలోనే నెంబర్ 1 ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అనేది ఎవరిని చిన్నపిల్లాడిగానే చెప్తారు. ఈరోజు ప్రభుత్వ ఆస్తుల్ని పప్పు బెల్లాల్లాగా అమ్మటాలకి 99 పైసలకి ఉరఫాగాలకి లుల్లుగాలకి దోచిపెట్టడంలో టాప్లో ఉన్నారు. నిజంగా జిఎస్టిపి దూసుకుపోతూ ఉంటే మరి ఈరోజు జీతాలు కూడా ఇప్పటివరకు 9వ తారీఖు వచ్చింది, అయినా ఈరోజు కూడా జీతాలు ఎందుకు ఇవ్వలేదు? 18 డిపార్ట్మెంట్ ఇంకా జీతాలు పెండింగ్లో ఎందుకు ఉన్నాయి? నిజంగా దూసుకుపోతూ ఉంటే రైతులకి మీకు ఏ పంటలు పండించినా గిట్టుబాటు ధర మేము ఇవ్వమని చెప్పి ఎలా మీరు ప్రభుత్వంగా చెప్తా ఉన్నారు? నిజంగా దూసుకుపోతూ ఉంటే ఒక మెడికల్ కాలేజీలు కూడా కట్టలేనటువంటి దుస్థితిలో ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇస్తామంటున్నారు? ఈరోజు ఒక్కరంటే ఒక సంక్షేమ పథకం ఎందుకు ఇవ్వట్లా? ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపిలో దూసుకుపోతుంటే ఆడబిడ్డ అనేది నెలకు 1,500 ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? నిరుద్యోగ వృత్తి 3,000 ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? ఏదైతే రైతు భరోసా కింద 20,000 రూపాయలు ఎందుకు ఎగ్గొట్టావు? మొట్టమొదటి ఏడాది, రెండో ఏడాది ఏదైతే 20,000 ప్లేస్లో 14,000 అని ఎందుకన్నావు? ఎందుకు కోత పెట్టావు? జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాలను ఎందుకు ఆపేసావు? జిఎస్డిపిలో నువ్వు దూసుకుపోతావు అంటే రాష్ట్రం నువ్వు మరి ఏదైతే ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఎందుకు ఇవ్వట్లేదు? ఆరోగ్యశ్రీ బకాయిలు ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఆరోగ్యశ్రీని ప్రైవేట్ పరం చేస్తున్నావు? రోడ్లను ప్రైవేట్ పరం చేస్తున్నావు, పోర్టులను ప్రైవేట్ పరం చేస్తున్నావు, ఫిషింగ్ హార్బర్లు ప్రైవేట్ పరం, మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం. జిఎస్డిపిలో దూసుకుపోతే మనమే కట్టాలి కదా. అసలు మీరు చెప్పేటటువంటి మాటలకి ఏమన్నా అర్థం ఉందా? ఇక్కడ మీరు ఏం చెబుతారు? ఆంధ్రప్రదేశ్ అంట గడిచిన 7 జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంట జిఎస్డిపి నాశనం అయిపోయిందంట. 7 లక్షల కోట్ల నష్టం వచ్చిందంట. ఎక్కడి నుంచి వచ్చింది నష్టం? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే స్టేట్ ఓన్ రెవెన్యూ 9.96% ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది? అదేవిధంగా జిఎస్డిపిని మీరున్నప్పుడు 8,73,720 కోట్లు అయితే జగన్ గారు దిగిపోయే సమయానికి అది 14,22,093 కోట్లు, అంటే 10.23% వృద్ధి రేటు సాధించింది. స్టేట్ రెవెన్యూ ఒక 2018-19లో 62,427 కోట్లు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయానికి 1,00,000 కోట్లు అయింది. అది ఎక్కడ మీరు ఇంకా కాగు రిపోర్ట్లు కాకుండా మీ పనికి మాలినటువంటి రిపోర్ట్లు మీరు తీసుకుని వచ్చి ఏదేదో మాట్లాడితే ఎలా?